రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి అన్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 150 కుటుంబాలను ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయం అంటే పేద ప్రజలందరికీ అండగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధానమని ఆయన అన్నారు. ఆ విధానంతోనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం కాబోతుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే రాష్ట్రమంతా పసుపుమయం కానుందని కావ్య కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమాజాన్ని మేము కూడా ఎంతో మంది సేవ చేయాలి. ఈ సమాజాన్ని బాగుపరచుకోవాలి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏదో విధంగా సహాయం చేయాలంటే గెలిచే పార్టీలో ఉండాలి. తద్వారా మనం నమ్ముకున్న వ్యక్తులకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అంటే మనం కూడా చైతన్యం కావాలన్న ఆలోచనతో ఈరోజు మన సురేష్ కావచ్చు, సుభాష్ని కావచ్చు, వారి తరపున మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంతమంది కూడా త్వరలోనే రావడానికి కూడా ముందుకు చూపుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున చెన్నాయిపాలెం పట్టపాలెంలో నిన్నటి రోజున స్టార్ట్ అయినటువంటి నిన్నటి రోజున పట్టపాలెంతో స్టార్ట్ అయినటువంటి ఊపు, నిన్నటి రోజున చెన్నాయిపాలెంలో జరిగినటువంటి ప్రభంజనంతో స్టార్ట్ అయ్యి ఈ రోజు సర్వాపాలెం, చెన్నాయిపాలెం మెయిన్ విలేజ్, తర్వాత ఆనిమడుగు, తర్వాత రుద్రకోటతో స్టార్ట్ అయ్యి ఈసారి నుంచి స్టార్ట్ అయింది నరుక్కుంటూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తున్నారంటే ఈశాన్యంలో స్టార్ట్ అయింది. వైసీపీని గుడ్డ చదువుతున్నారు, తెలుగుదేశం పైకి లేపుతున్నారు అంటే